ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి అయ్యే ఖర్చు, ఆ టోకెన్స్‌కి అయ్యే ఖర్చుతో పోల్చుకుంటే మనుషులతో చేపించుకోవడం బెటర్ అని ఇప్పటికి మళ్ళీ రివర్ట్ అయ్యి కొన్ని సంస్థలు నడుస్తున్నాయి. కానీ దీని వెనకాల దెబ్బతినే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల గేమ్ ఉంది. ఏఐని కావాలని చెప్పి ఎక్కువ ఖర్చు అయ్యేలా చేసి, తద్వారా ఏఐని తమ సంస్థల కంపెనీల పేరుతో పక్కన పెట్టిచ్చే పని చేశారు అన్నటువంటిది నిపుణులు చెప్తున్నటువంటి మాట. భవిష్యత్తులో ఇప్పుడు చదువుతున్న ఏఐ చదువుతున్నోళ్ళు ఇంకా వేగంగా ఇదివరకు కంప్యూటర్లప్పుడు మొదట్లో ఇట్లాంటియే జరిగినాయి. కంప్యూటర్ సరిగ్గా పనిచేయట్లేదు, ప్రింటర్‌లో తేడా ఉంది, లేకపోతే దాన్ని సరిగ్గా కాలిక్యులేట్ చేయట్లేదంటే బ్యాంకులో కావాలని కార్మిక సంఘాల ఉద్యోగులు దాన్ని తప్పు చేసేవాళ్ళు. ఆ తప్పుని మిషన్ మీద పెట్టి మిషన్‌లు వద్దనేవాళ్ళు. తర్వాత అయినా సరే సంస్థలు, యాజమాన్యాలు అయ్యే చేసాయి. ఇప్పుడు కంప్యూటర్లతో పని సులువుగా ఉంది. అట్లాగే నోట్లు ఇదివరకు లెక్కలేసేవాళ్ళు బ్యాంకుల్లో. ఇప్పుడు మిషన్లతో జరిగిపోతున్నటువంటి చూస్తున్నాం. ఇదంతా ఎందుకు చెప్పాల్సొస్తుందంటే ఏఐ విషయంలో ప్రస్తుతానికి ఏమన్నా ప్రతిబంధకాలున్నా మళ్ళీ ముందుకే వెళ్తుంది తప్పించి వెనక్కి వెళ్ళదు. చాట్‌జీపీటీ, క్లాడు, జెమినై, గ్రోక్ వంటి ఏఐ టూల్స్ మెయిల్స్ రాయడం, డాక్యుమెంట్లను విశ్లేషించడం వంటి పనుల్లో సహాయం చేస్తున్నాయి ఇప్పటికే. అయితే ఆ టూల్స్ భవిష్యత్తులో ఎలా రూపుదిద్దుకుంటాయనే దానికి ఇదంతా ఒక ఆరంభం మాత్రమే. గూగుల్ ఎక్స్‌లో చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా పనిచేసిన మెగావ్ డాట్ చెప్తున్నటువంటిది ఏంటంటే, మనుషులకి ఇంకా 3 ఏళ్లే ఉంది. ఆ తర్వాత కృత్రిమ మేధే రాజ్యమేలబోతోందని చెప్తున్నారు.